నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఇంద్రారెడ్డి అతని అల్లుడు వెంకరెడ్డి వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం. ఇక్కడ ఈ రోజు వరకు కూడా కబ్జాలో ఉన్నది సోల్తి రాజగోడు రామస్వామి, మేమే ఉన్నాం ఇక్కడ. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా ఇక్కడ కబ్జా మీద లేకున్నా కూడా వాళ్ళు మేము కబ్జా మీద ఉన్నాము అని చెప్పి అక్కడ బయట చెప్పుకోవడానికి మాత్రమే ఒక ప్రెస్ మీట్ పెట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి వాళ్ళు కోర్టులో పెట్టుకోవడానికి ఇవన్నీ చెప్పుకుంటా చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి 3వ తారీఖు ఆదివారం రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇంద్రారెడ్డి మరి అతని అల్లుడు వెంకరెడ్డి మరి అతని కొడుకు అతని భార్య వాళ్ళందరూ కలిసి సుమారుగా 100 మందిని బయటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ మా యొక్క షెడ్డును ఇక్కడ కూలగొట్టడం జరిగింది. అవన్నీ కూడా వీడియో విజువల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆ హార్డ్ డిస్క్ను కూడా ఎత్తుకోవడం జరిగింది. దాని లోపల అక్కడ ఒక జేసీబీ, ఒక డోజరు, ఒక 5-6 బండ్లు తీసుకొచ్చి సుమారుగా 100 మంది తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఇల్లును కూలగొట్టి నానా ధ్వంసం చేసి హంగామా సృష్టించడం జరిగింది. ఈ లోపల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో తీస్తూ ఉంటే ఆ వీడియో తీసే వాళ్ళ మీదకి ఇంటి మీద కూడా పోయి వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ లోపల గ్రామంలోనే ఉన్నటువంటి ప్రజలందరికీ తెలవడం, గ్రామస్తులందరూ ఏకం కావడం, వాళ్ళందరూ వచ్చేసరికి ఈ లోపల పోలీసు వారికి సమాచారం అంది. ఆ పోలీసు వారు కూడా రావడంతో వచ్చినటువంటి 100 మందిలో సగం మంది పారిపోవడం జరిగింది. మిగతా వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ ముందే అందరినీ పోలీస్ స్టేషన్ తరలించి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. అతడు వెంకటరెడ్డి చెప్పేటువంటి అబద్ధ ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో కొండంపల్లి సార్ దగ్గర పిలిపేయడం అనేది, లేకుండా మేము కబ్జాలో ఉన్నామని, మేము పత్తి గింజలు పెట్టినామని, మేము వ్యవసాయం చేసినామని చెప్పి అవన్నీ పచ్చి అబద్ధం. ఇక్కడ ఉన్నటువంటి రైతు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవసాయ కూలీలను అడిగినా వాళ్ళు చెప్తారు. ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామస్తులు ఎవరిని అడిగినా కూడా ఈ భూమి ఎవరిదంటే సోల్తి ఎల్లగోడు, సోల్తి రాజగోడు, సోల్తి రామస్వామి వారసత్వంగా వచ్చేటువంటి భూమి వాళ్ళే ఇప్పటివరకు ఉన్నారు, వాళ్ళే వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు అనేటువంటి విషయం గ్రామస్తులు అందరూ ముక్త ఖండంతో అందరూ చెప్తారు. కానీ ఈయన బయట నుంచి వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ హంగామా సృష్టించుకుంటూ దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి దీని లోపల సిపి గారు కూడా స్పందించి, పోలీస్ అధికారులు కావచ్చు, సిపి గారు కావచ్చు స్పందించి అతని మీద కఠినమైనటువంటి 100 మంది తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యం చేసి భూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వెంకరెడ్డి కావచ్చు, ఇంద్రారెడ్డి కావచ్చు, ఇంద్రారెడ్డి కొడుకు కావచ్చు, ఇంద్రారెడ్డి వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళందరి మీద వచ్చిన వాళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మాకు అందరికీ న్యాయం చేయాలి. వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం ఉంది. కాబట్టి వాళ్ళ ద్వారా మమ్మల్ని రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నా పేరు సోల్తి కిరణ్ గౌడ్, బొల్లికుంట. మా విషయం తెలవంగానే స్పందించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని పిలిచి విషయాలు తెలుసుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అసలు విషయం ఏంటంటే మేము 50 అంటే ఆయనకు 20 రూపాయలు పైసలు బాగా చుట్టింది. ఆయన తీసుకుపోయి వెంకటరెడ్డి అంటే ఆయన కోర్టులో కేసు వేయించిండు. దాని నంబరు 130/75/76లా వేస్తే మా ఈపీ 17/75 అయింది. అయితే దానికి పైసలు కట్టాలని మా చెప్పిండ్రు. చెప్తే మా తండ్రి గారు కొంచెం లేట్ చేసినందుకు ఈ భూమిను ఇంటిని యాక్షన్లో పెట్టిస్తే మేము పెట్టిస్తామని చెప్పి మాకు చెప్పిండ్రు. చెప్తే మరి ఎవరి పేరునైనా పెట్టాలి తక్కువ కానీ మేము చెప్పడం జరిగింది. వెంకటరెడ్డి అంటే ఆయనను మేము అబ్బాయి అంటే ఆయన మేము తీసుకుపోయి ఆయన పేరు చేయించడం జరిగింది. జరిగినాక మళ్ళీ అప్పయ్యకు వెంకటరెడ్డికి మేము పైసలు వరంగల్ ఇల్లు అమ్మి 80,000 రూపాయలు కట్టడం జరిగింది. తర్వాత పైసలు కూడా వాళ్ళ కొడుకు ఇవ్వడం జరిగింది. ఆ వెంకటరెడ్డి రాసిచ్చిన కాగితం కూడా ఉన్నది. ఇవాళ మా సిక్స్టర్నేమ్ కోర్టులో 2004లో కేసు వేసిండు. 2076లో 78లో ఈపీ అయితే 2004లో కేసు వేసిండు. ఆ కేసు వేసిన విషయం 30 సంవత్సరాలు భూమి మీదకి రాలేదు. మాకే ఇచ్చిన మా దినంలో ఉన్నదని చెప్పిండు. కానీ భూమి మీదకి ఎప్పుడు రాలే. మా మర్దలు సర్పంచ్ అయింది. సర్పంచ్ అయినాక మన గ్రామం లోపల నీళ్ళ ఎద్దడి బాగుండే. దాని గురించి ఆయన చెరువు శిఖములు వేసిండు. అది ఒక 3 నెలలు ఇవ్వని వాళ్ళు అడిగిండు. అడిగితే ఆయన స్పందించలే. ఆ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని సర్పంచ్ గారికి ఒప్పచెప్పిండు. అప్పటి నుండి మా మీద పగబట్టి 2004లో మా మీద కేసు జరిగింది. కేసు ఎత్తే 2017లో మా వివరణ వచ్చింది. తర్వాత మళ్ళీ ఆయన పైకోర్టు పోయిండు, సెకండ్ ఎడిజేకి పోయిండు. ఆయనకు కోర్టు ద్వారా వచ్చింది కాబట్టి నువ్వు ఉండాలి అనేది అన్న తప్ప నువ్వు కబ్జా తీసుకోవాలని కూడా అనడం లేదు. దాని మీద మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టులో కూడా మేము వేసినాం. దానికి నంబర్ వచ్చింది. మొన్న 10వ తారీఖు నాడు కూడా జరిగింది వాదనలు. ఇప్పుడు వచ్చే 18వ తారీఖు మళ్ళీ వాయిదా పడ్డది. వాళ్ళు 50 అంటే ఆయనకు
మా ఆదం చూసుకొని మా మా ఆదం చూసుకొని వేలు పైసలు తీసుకొచ్చుకున్నారు. అట్టి పైసలన్నీ వాళ్ళు తీసుకున్న అప్పులన్నీ మొత్తం మేమే కట్టి వాళ్ళ దగ్గర రసీదు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కాకుండా వాళ్ళ చుట్టాలు కూడా ఇప్పించిండు ఈ కాగితాలన్నీ. అదే దాని మీద మీరు వాళ్ళు వచ్చిండ్రు మొన్న వచ్చి గోడ ఒక 100 మందిని తీసుకొని వచ్చి గోడలు కూలగొట్టిండు. మా పిల్లాడి కంటే వాళ్ళు కొట్టిండు, మొత్తం బీభత్సం చెప్పిండు. మేము అందరికీ కాల్ చేసినాం. పోలీసు కూడా స్పందించి వాళ్ళందరినీ బండ్లు గిళ్ళు మనుషులను అందరినీ పట్టుకపోయి లోపల పెట్టిండు. వాళ్ళ మొత్తం వాళ్ళ బయోడేటా తీసుకున్న తర్వాతనే వాళ్ళని బెయిల్ మీద వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే కొండమూళ్ళు పిలిచిండు మమ్మల్ని మాట్లాడినంటే ఇంతవరకు ఎవరి దగ్గరికి పోలే, ఎవరితో మేము మాట్లాడు కూడా జరగలేదు. దీని మీద గ్రామస్తులు అందరికీ తెలుసు. గ్రామంలో కూడా మీరు పోయి వాడవాడకు కూడా అడిగి తెలుసుకున్నా ఎవరు ఏం కథ అంటే చెప్పడం వాళ్ళు చెప్తారు. ఏ ఒక్కడైనా ఇందిరారెడ్డిది ఇలా వచ్చి పంటలు వేసిందంటే దేనికంటే అనుకుంటాం. ఇప్పటికైనా ఇందిరారెడ్డి మేము పైసలు పెట్టి కొన్నాం అని కనుక పౌషమ్మ గుళ్ళ ప్రమాణం చెప్తే భూమి పెట్టాం, దానికైనా తెచ్చిద్దామని మన సిఐ గారి ముందర కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా వారు రెడ్డి పోకడ పోయి మమ్మలను బీసీలను అనగదొక్కే ప్రయత్నం మాకు ఇవ్వలేరని అనగదొక్కే ప్రయత్నం చేస్తాను. దాని మీద మీరు స్పందించి ఇక్కడికి వచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు తగిన న్యాయం వచ్చేటట్టు మీరు కూడా రాయాలి, టీవీలలో చూపించాలని నేను వేడుకుంటాను. మాది 473 ఈ సర్వే 373 ఈల మా 4 ఎకరాల 2 గుంటలు. ఆయనకు హద్దులు కూడా తెలియదు. ఇది మొత్తం 8 ఎకరాల భూమి. ఆయనకు ఇదంతా నాదేనని చెప్పి హద్దులు చెప్పిండు. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది మాకు దీంతో ఏం సంబంధం లేదని కూడా కోర్టులో చెప్పిన దాన్ని బట్టే ఎంత కొన్నామంటే కూడా నాకు తెలియదు. అన్ని విషయాలను మాకేం సంబంధం లేదని చెప్పింది. కావాలని ఇందిరారెడ్డి అంటే ఆయన అంతర్లం పట్టుకొని వేరే ఊరు వాళ్ళని కాజుపేట, సోమిడి, అనంకొండ, గుడిసెల వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి మా మీద బీభత్సం చేస్తాను. దానిలో మీరు తగిన న్యాయం చేయాలని చెప్పు. నా పేరు సోల్తి రాయగోడు, సన్నా పిల్లగోడు.